ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బిక్కవోలులో శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవం దర్శించుకున్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దంపతులు. ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి భర్త విజయ్ భాస్కర్ పై మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి తీవ్ర విమర్శలు. రామచంద్రాపురంలో కథం తొక్కిన కలం యోధులు. టీవీ9 ప్రతినిధి రంజిత్ పై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేసి గాయపరచడాన్ని నిరసిస్తూ ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన. బిక్కవోలులో శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవం 6వ తారీఖు నుండి మొదలై 12వ తారీఖు వరకు విజయవంతంగా పూర్తి కావడంతో స్వామివారిని దర్శించుకున్నారు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దంపతులు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ భారీ సంఖ్యలో చేరుకుని అన్న సమారాధన ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ఎంతో కృషి చేసిన పంచాయతీ సిబ్బందిని, పారిశుద్ధ్య కార్మికులను సత్కరించి అభినందించారు అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి. కార్యక్రమంలో పల్లి వాసు, చిట్టిబాబు చౌదరి, ఆలయ కమిటీ, బిక్కవోలు మండల ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెదపూడి మండలం చింతపల్ల గ్రామంలో సైబర్ నేరాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు తగు సూచనలు వివరిస్తూ గ్రామంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వివరిస్తున్నారు పెదపూడి ఎస్ఐ రామారావు. ఈ సదస్సు కార్యక్రమంలో గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. డబ్బులు అలాగమ్మ పిల్లి అమ్మ కూడా చెప్పింది ఈ కార్డు నువ్వు తీసుకెళ్ళని చెప్పి ఇది ఫోన్ ఇచ్చేసాడు. ఇది ఇలా పెట్టాడు ఎక్కిన అతని దగ్గర ఉన్న కార్డు కార్డు ఈ కార్డు నీకు తీసుకెళ్ళి మా అమ్మ ఈ కార్డు కింద కార్డు ఎక్కడ కార్డు మీరు అంటే వాళ్ళు తెచ్చారు. అదే ఎంత బాధపడింది దాదాపు. మరి ఇక్కడ ఎక్కడ మిస్టేక్ జరిగింది, మన కార్డు ఎవరికి ఇవ్వకూడదు. ఇచ్చి నెంబర్ చెప్పామంటే మన ఇంటి తాళం దొంగ ఇచ్చినట్టే. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి పని ఏడుస్తూ ఉంటే ఒక అతను పట్టుకొని తీసుకొచ్చి రికార్డ్ తీసుకొచ్చి పెద్దవాడు పాప. నేను చెప్పేది ఏంటంటే ఇటు బస్సులో ఏటీఎంకి వెళ్ళినప్పుడు కార్డు ఎవ్వరికే వద్దు. మన బీరో తాళం ఇచ్చి మన కార్డు ఇచ్చినట్టే, బీరో తాళం ఇచ్చినట్టే కార్డు ఇస్తే. ఇంకోటి ఏంటంటే బస్ స్టాండ్కి వెళ్తాం, నీ ఫోన్ అమ్మ మాట్లాడుకొని ఇస్తానంట. నువ్వేం చేస్తావు, ఫోన్ ఇస్తావు. ఫోన్ ఇచ్చిన వాళ్ళు నీ ముందు మాట్లాడతారా, పక్కకి వెళ్ళిపోతారు. పక్కకెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. కలిస్తే మన ముందే మాట్లాడుకోమని చెప్పాలి. ఇంకొక 2 మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఏమని,
నీ కారు గిఫ్ట్గా కలిగింది, నువ్వు ట్యాక్స్ అమౌంట్ కట్టు 10 లక్షలు కారు ట్యాక్స్ 50,000 కడితే నీ కారు ఇచ్చేస్తారు. మీకు ఏమైనా కాల్ వచ్చినాయి? ఎవరికన్నా కాల్స్ వచ్చినాయా? ఏమని చెప్పారా బాబు? చెప్పు. కారు గిఫ్ట్ వచ్చిందని చెప్పారా? ఎంత కట్టమన్నారు అమౌంట్? మనమేం చెప్పాలా బాబు, 10 లక్షలు వచ్చింది కదా, 4,000 కదా 40,000 తీసుకో, మిగతా అమౌంట్ నాకు ఇచ్చాను ఇస్తానా ఎవడో. కాబట్టి మోసగాడని గమనించాలమ్మా. ఇంకోటి ఏంటంటే బస్సులో కూడా కారు గిఫ్ట్లు అనేది మనకి నమ్మకూడదు. రంపచోడవరం నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి భర్త విజయభాస్కర్ పై మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే భర్త విజయభాస్కర్ గిరిజనులకు ఉద్యోగాలు ఇప్పిస్తారనే నెపంతో కోట్లాది రూపాయలు దోచుకున్నాడని ఆమె ఆధారాలతో మీడియాకు వివరించారు. సాధారణ అంగన్వాడీ టీచర్కి గెలిచిన 6 నెలల్లోనే కోట్లాది రూపాయల ఆస్తు లగ్జరీ కార్లు ఎలా సాధ్యమంటూ ఆమె ప్రశ్నించారు. మన్యంలో ఎమ్మెల్యే భర్త గిరిజనులను మోసం చేసి మాఫియా సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి విమర్శించారు. నిరుపేద కుటుంబానికి చెందినటువంటి ఒక సాధారణ అంగన్వాడీ కార్యకర్తని, నాకు కారు కూడా లేదు, నేను ఆటోలో తిరుగుతున్నానని చెప్పేసి చక్కగా పబ్లిసిటీ చేసుకుంది. మళ్ళీ ఈవిడే 10 రోజుల తర్వాత వేరే ఇంటర్వ్యూలో నేను అంగన్వాడీ టీచర్గానే ఉండగానే నా జీతంతో ఈఎంఐలు కట్టుకుని నేను కారు కొనుక్కున్నాను అని చెప్పేసి చెప్తుంది. మరి ఏంటనేది ఈ మతలబ్ ఏంటనేది మాకు అర్థం కాదు. చూస్తేనేమో నా కారు అంగన్వాడీ టీచర్గా ఉండగానే నేను కారు కొనుక్కున్నాను అంటే, ఇలా ప్రజలను మోసం చేసి దోచుకున్న డబ్బులతో అప్పట్లోనే కార్లు కొనుక్కొని గెలిచిన తర్వాత మళ్ళీ ప్రజల యొక్క సింపతి కోసం ఆటోలో తిరిగే ఎమ్మెల్యే అని, నేను పేద ఎమ్మెల్యే అని చెప్పేసి కబుర్లు చెప్తుంది. మరి ఎమ్మెల్యే దగ్గర ఈరోజు ఎన్ని కార్లు ఒకసారి మీకే చూస్తే అర్థమవుతుంది. మరి పేద ఎమ్మెల్యే మరి అన్ని కార్లు ఉండకూడదు కదా. నా దగ్గర ఒకే కారు ఉంది, ఇంకా ఈఎంఐలు కట్టుకుంటున్నాను. నేను గెలిచినప్పుడు కొనుక్కున్న కారు, మరి అన్ని కార్లు ఎలా కొన్నది ఏంటి, మరి ఎంత పేద ఎమ్మెల్యే ఏంటనేది సాధారణ అయితే ఏదైతే మండల అధ్యక్షుడు ఆరోపణ చేసినటువంటి ఏతనే గతంలో విజయభాస్కర్, ఇది 2023లో 24లో మెసేజ్ అనమాట. అంటే 23లో అలాగే 2019 ఆ సమయంలో చాలామంది గిరిజన యువతలకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి ఒక్కొక్కరి దగ్గర నుంచి లక్షల రూపాయలు తీసుకొని వాళ్ళందరినీ కూడా మోసం చేస్తే, వాళ్ళు మా డబ్బులు ఎప్పుడు ఇస్తామని చెప్పేసి అతనితో చేసినటువంటి చాటింగు ఈరోజు మనం చూసుకున్నట్లు ఇదిగో ప్రింట్లు కూడా మీకు ఇస్తాము. ఇవన్నీ కూడా వాళ్ళకి ఇతను ఇచ్చినటువంటి బదులు సమాధానాలు, దీనికి సంబంధించిన ఆడియో రికార్డు కూడా మా దగ్గర ఉంది. దాన్ని కూడా నేను మీకు ఇప్పుడు వినిపిస్తానండి. ఇవన్నీ కూడా మాకు డబ్బులు ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తారు ఏంటంటే, మీరు ఇచ్చిన డబ్బులు నా దగ్గర కూడా ఉంచుకోలేదు, ఎవరైతే ఉద్యోగశాలకు ఇచ్చేసానో మీకు నేను అడ్జస్ట్ చేస్తానని చెప్పేసి దానికి సంబంధించి 8 స్టేషన్లో కేసులు కూడా పెట్టడం జరిగింది. కొంతమందితో 10 లక్షలు తీసుకున్న వాళ్ళకి 2 లక్షలు లక్షల ఇచ్చి సెటిల్మెంట్ కూడా చేసుకోవడం జరిగింది. ఇంకా వివాదం నడుస్తూనే ఉంది. మేడం గారు ఇప్పుడు అవతల రిమోట్ సరే నేను 1,30,000 దాకా ఇచ్చానండి. ఆడికి ఫోన్ చేస్తే అదిగో ఇదిగో అంటున్నాడండి. ఇప్పుడు అవతల మీద మేము ఏదైనా ఇచ్చేయడానికి ఆడు 3 డబ్బులు రావాలండి. ఇంకా అందుకే ఆడికి ఏమన్నా లేకపోతున్నాం. ఇప్పుడు నేను ఇవ్వడానికి నా పరిస్థితి బాగోలేదండి మేడం గారు. జనవరి నెలాఖరికి ఇస్తానని కాగితం రచించాడండి మాకు. జనవరి నెలాఖరికి ఒకవేళ ఈ మధ్యలో నాకు ఏమైనా డబ్బులు పని అయింది అనుకోండి ఇస్తానండి, లేకపోతే జనవరి నెలాఖరికెల్లా మొత్తం కంప్లీట్ చేస్తానండి. 2019 ఎక్కడ అండి, ఇప్పుడు ఎక్కడ అండి? మేము మీకు అన్ని విషయాలు తెలుసు, మేమేం చెప్పాలి. బుల్జన్ బ్రేక్ తీసుకుందా. కాకినాడ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో 7వ వార్షికోత్సవం, క్రిస్మస్, సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ 2 నుండి. డిస్కౌంట్ తో పాటు గిఫ్టుల్లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలు, రెడీమేడ్స్ పై అప్ టు 50%, 1+1, 1+2 కాంబో ఆఫర్స్. ప్రతి 1000 రూపాయలు ఆపై కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి. గాంధర్వ పట్టు చీరలు 3,999 రూపాయలకే 1+1 ఆఫర్. కామధేను పట్టు చీరలు 899 రూపాయలకే 1+1 ఆఫర్. సూరత్ ఫ్యాన్సీ శారీస్ 199 రూపాయల నుండి. హ్యాండ్లూమ్ శారీస్ 399 రూపాయల నుండి. లంగావణి సెట్స్ 499 రూపాయల నుండి ప్రారంభం. హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు 1+1 ఆఫర్. 6 పెట్టికోట్స్ 499 రూపాయల నుండి. టాప్స్ అండ్ లెగిన్స్ 99 రూపాయల నుండి. డ్రెస్ మెటీరియల్స్, చుడీదార్స్, కిడ్స్ జీన్స్, షర్ట్స్, ఫ్రాక్స్ అండ్ టీ-షర్ట్స్ 1+1 ఆఫర్స్. ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ టు 50% ప్రోమో ఆఫర్స్. అన్ని మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 50% డిస్కౌంట్. ఫుట్ వేర్ 1 గ్రామ్ బెంటెక్స్ పై ఫ్లాట్ 10% తగ్గింపు.
జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత తక్కువ తరుగు. చైన్స్ పై VA 3% నుండి, గాజులపై VA 4% నుండి, హారాలు నెక్లెస్లపై VA 7% నుండి, ఇయర్ రింగ్స్ నల్లపూసలపై VA 8% నుండి మొదలు. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. వెల్కమ్ బ్యాక్. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాకినాడ జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. కాకినాడ నగర జిల్లా పరిషత్ సెంటర్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి అనంతరం జాయింట్ కలెక్టర్కు విజ్ఞాపన పత్రం అందజేశారు. అనంతరం వైసీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. దారివ్వండి. సో అందరికీ నమస్కారం. ఈరోజు అన్నదాతలకు అండగా వైఎస్ఆర్సీపీ అని ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గౌరవ మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ కాకినాడ జిల్లాలోని నాయకులందరం కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఒక ర్యాలీగా వచ్చి ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారికి ఒక వినతి పత్రాన్ని కూడా ఇచ్చాం. మీకు తెలుసు 7 నెలల పరిపాలనలో సూపర్ 6 అమలు చేయకపోగా వాళ్ళు అమలు చేసే సూపర్ 6 ఏంటంటే కక్ష సాధింపులు చేయడం, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద కేసులు పెట్టడం, రైతుల్ని గాలికి వదిలేయడం, ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చకపోగా హామీల గురించి ఎవరన్నా అడిగితే వాళ్ళని తప్పుడు కేసులు పెట్టి వేధించడం, ఉచిత ఇసుక ఆ పేరుతో దోపిడీ, ఇంకా లిక్కర్ పాలసీ మీకు తెలుసు. ఈ విధంగా అసలు సూపర్ 6 వదిలేసి ఈ కొత్త సూపర్ 6 తీసుకొచ్చి వాళ్లే సొంతంగా ఒక రాజ్యాంగాన్ని రాసుకుని రెడ్ బుక్ అని ఆ రెడ్ బుక్ పట్టుకుని తిరుగుతూ ఎప్పుడో మేము చదువుతూ ఉండేవాళ్ళం మన అందరం పూర్వం. అలాంటి సంఘటనలన్నీ రాష్ట్రంలో పరిచయం చేస్తూ ఉన్నారు. అయితే మీరు ఎన్ని చేసినా వైఎస్ఆర్ పార్టీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరనేది జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టిగా చెప్పి ఈ రోజు నుంచి ఆందోళన కార్యక్రమాలని ప్రారంభింపజేశారు. ఈరోజు ఇప్పుడే మేము ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ రైతు భరోసా పేరిట పెట్టుబడి సాయాన్ని రాష్ట్రానికి తొలిసారిగా ఇంట్రడ్యూస్ చేసి క్రమం తప్పకుండా చెప్పిన డేట్కి ఇచ్చేవారు. నేను వస్తే 20,000 ఇస్తాను రైతుకి అని చెప్పిన చంద్రబాబు నాయుడు కన్వీనియంట్గా ఆయన హామీ మర్చిపోయి ఈ 7 నెలల కాలంలో కనీసం ₹1 ఇవ్వలే. మొన్న వచ్చిన తుఫాన్లకి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీని ఏ సీజన్లో ఆ సీజన్ ఇచ్చే కార్యక్రమం చేసేవారు. ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తేశారు. ఇంతకుముందు ఈ క్రాప్ చేయించుకుంటే చాలు ఉచిత పంటల బీమా ఆటోమేటిక్గా వచ్చి వేలాది కోట్ల రూపాయలని వాళ్ళకి బీమా కింద ఈ రాష్ట్రంలో 5 ఏళ్ల కాలంలో ఇచ్చిన పరిస్థితి నుంచి ఈరోజు మీకు మీరే ప్రీమియం కట్టుకోండి, లేకపోతే మీరు చావండి గాలికి వదిలేసిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇంకా ధాన్యం కొనుగోలు అయితే చాలా భయంకరమైన పరిస్థితి. గతంలో వేలు పట్టి నడిపిస్తాను రైతుని చెప్పి రైతు భరోసా కేంద్రం దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రక్రియ మొదలుపెట్టి ఏ మిల్లుకి అమ్మితే మీకు పూర్తిగా ఈ పరిహారం ఏదైతే దాని విలువ తగ్గకుండా వస్తుందనేది నిర్ణయించి ఆ మిల్లుకే మద్దతు ధర వచ్చే విధంగా తోలించిన పరిస్థితి నుంచి ఇవాళ గోని సంచులు లేవు, కొనే నాదుడు లేడు, మొత్తం రైతుల్ని దళారీలకు వదిలేసిన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంకా మళ్ళీ 2047 అని కళ్ళకంటా ఉన్నాడు విజన్ అని చెప్పి. విజన్ తర్వాత ముందు ఇక్కడ వినే మాటల్ని మీరు లిజన్ చేయండి, వినండి. ఫస్ట్ ఇక్కడ రైతులు ఏం చెప్తున్నారో వినండి అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. వాళ్ళు ఈ డిమాండ్లన్నీ చెబుతూ జాయింట్ కలెక్టర్ గారికి ఇప్పుడే విజ్ఞాపన పత్రాన్ని అందజేశాం. చాలా గట్టిగా చెప్పాం, ఎట్టి పరిస్థితుల్లో రైతులకు అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేదే లేదు, ఎలాంటి కార్యక్రమానికైనా సరే మేము ఆందోళన కార్యక్రమాలకు సిద్ధంగా ఉంటామని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది. రైతు బాంధవుడిగా ఇవాళ పేరు అంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. నాన్న ఒక అడుగు ముందుకేస్తే 4 అడుగులు ముందుకేస్తానని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు ఆచరణలో 40 అడుగులు ముందుకేసి చూపించారు.
ఇవాళ రైతు భరోసా కేంద్రాలని మొత్తం మూలన పడేశారు. ఆ కియోస్కులు పనిచేయని పరిస్థితి క్రియేట్ చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సచివాలయంలో ఉద్యోగులకి పని చెప్పలేని పరిస్థితి. రైతుని నమ్మినందుకు చంద్రబాబు నాయుడు గారు నట్టేట ముంచేశాడు అనేది వాస్తవం. అందుకే మేమందరం కూడా పెద్ద ఎత్తున మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ విజ్ఞాపన పత్రాలని అందజేశాం. ఒకవేళ రైతుకి మీరు కానీ అన్యాయం చేస్తే తప్పకుండా ప్రతిరోజు కూడా ఆందోళన బాటలో ఉంటామని చెప్తున్నాం. సార్ 4 రోజులుగా కోనపాపేట రాజగారు వాళ్ళ వాళ్ళు కొట్టుకుంటారు, బయటకు తీసుకుంటారు. మీకు తెలుసు, ఇవాళ సెజ్జ రైతులకి భూములు వెనక్కిచ్చిన చరిత్ర ఈ దేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఆ రోజుల్లో ఒక కమిటీ వేసి మీ భూములు మీకు వెనక్కిస్తానని హామీ ఇచ్చి, ఆ ప్రకారం నేను మంత్రిగా ఉన్న సందర్భంగా నన్ను చైర్మన్గా పెట్టి ఒక కమిటీ వేసి 2180 ఎకరాల భూమిని వెనక్కి ఇవ్వడంతో పాటు 6 గ్రామాలని ఖాళీ చేయించాలనే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలని కూడా మేము పక్కన పెట్టి ఆ గ్రామాలు అక్కడే యథావిధిగా కంటిన్యూ చేసే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు శ్మశానాలు కూడా ఎక్విజేషన్లో తీసుకున్నారు. మేము చెప్పాం, ప్రతి గ్రామానికి సామాజిక అవసరాల కోసం ఉండాల్సిన భూములు వదిలేసి ఆ తర్వాత మిగతాయి తీసుకోవాల్సిందే అని శ్మశానాల దగ్గర నుంచి పాఠశాల దగ్గర నుంచి యాజ్ ఇట్ ఈజ్గా ఉంచాలి. ఒకవేళ తప్పని పరిస్థితిలో షిఫ్ట్ చేస్తే పూర్తి స్థాయిలో ఆ సెజ్ యాజమాన్యాలే దాన్ని నిర్మాణాలు చేసి ఇవ్వాలని కూడా చెప్పాం. అంత పారదర్శకంగా ఆ రోజు నివేదిక ఇచ్చి అమలు చేస్తే ఈరోజు వచ్చి ఏదో సెజ్లో అక్రమాలు జరిగిపోతూ ఉన్నాయన్నట్టుగా పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. మేము ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాం. మొన్న యనమల రామకృష్ణ గారు ఒక ఉత్తరం రాశారు. ఆ ఉత్తరంలో చాలా క్లియర్గా రాశారు. కేవీ రావు చౌదరి గారు కారు చౌకగా తక్కువ రేట్లకి భూములు రైతుల నుంచి కొట్టేసి ఆ భూముల్ని జిఎంఆర్కి అమ్మి 100 కోట్లు సంపాదించారని, జిఎంఆర్ వాళ్ళు మళ్ళీ మరో కార్పొరేట్ కంపెనీ అరబిందోకి అమ్మి 1000 కోట్లు సంపాదించారని ఆయన రాశారు. మేము అడుగుతూ ఉన్నాం, కేవీ రావు కానీ జిఎంఆర్ కానీ ఎవరి హయాంలో ఈ కార్యక్రమాలని చేశారు? ఎవరి హయాంలో ఎకరానికి 3 లక్షలు ఇచ్చి కంటి తుడుపు చెరువుగా వాళ్ళకి ఇచ్చి ఎదురొచ్చిన రైతుల్ని జైల్లో పెట్టి భూములు లాక్కున్నారు? అవన్నీ చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయి ఉండొచ్చు, కానీ చరిత్ర మర్చిపోదు. ఏరువాక సాగి 2012లో నేను వస్తే భూములు ఇస్తానని చెప్పి ఆయన వచ్చిన తర్వాత 2015-16లో ఇంచుమించుగా 1589 ఎకరాల ఎస్ఐన్ ల్యాండ్ని, కోనా భూమిని 3 లక్షల రూపాయలకి ఇచ్చేసిన చరిత్ర కూడా చంద్రబాబు నాయుడుది. అది కాకుండా 70 ఎకరాలు ప్రభుత్వ భూమి ₹1 తీసుకోకుండా అదే సెజ్కి ఇచ్చారు. అది కాకుండా డెవలప్మెంట్ ఛార్జెస్ 101 కోటి రూపాయలు వైవర్ చేశాడు. ఈ విధంగా సెజ్ కోసం అహర్నిశలు కష్టపడి ఆయన పనిచేస్తే రైతుల కోసం చరిత్ర సృష్టించింది జగన్మోహన్ రెడ్డి గారు. భూములు తీసుకున్నవాడిది గొప్ప, ఇచ్చినవాడిది గొప్ప అని మేము అడుగుతున్నాం. ఇవన్నీ కప్పిపెట్టి ఇవాళ ఏదో జరిగిపోయిందని తెలుగుదేశం నాయకులు మాట్లాడడం, వాళ్ళకి అనుకూలమైన మీడియాలో పెద్ద పెద్ద వార్తలు రాయించినంత మాత్రాన అబద్ధాలు నిజాలైపోవు. ప్రజలకు అన్నీ తెలుసు, రైతులకి తెలుసు. రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూముల్ని ఆ కార్పొరేట్ సంస్థలు తాకట్టు పెట్టి 100,000 కోట్ల రూపాయల బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్న మాట అబద్ధమా అని అడుగుతున్నాం మేము. అప్పుడు కళ్ళు మూసిపోయి ఉందా ఆ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం? జగన్ గారు మంచి చేస్తే ఈ రకమైన అబండాలు. మేము చెప్తా ఉన్నాం, రైతు పేరెత్తితే ఈ రాష్ట్ర చరిత్ర ఉన్నంతకాలం రాజశేఖర రెడ్డి గారి పేరు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు సువర్ణాక్షరాలతో లిఖించి ఉంటాయి, అంతే తప్ప. రామచంద్రపురంలో కథం తొక్కారు కలం యోధులు. టీవీ9 ప్రతినిధి రంజిత్ పై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేసి గాయపరచడం నిరసిస్తూ ఆర్జీఓ కార్యాలయం వద్ద నిరసన. జర్నలిస్టుల సంఘాల ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు కలిసి ఆందోళన చేపట్టారు. టీవీ9 ప్రతినిధి రంజిత్ పై దాడి చేసిన మోహన్ బాబు, అతని అనుచరులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి తక్షణం అరెస్ట్ చేయాలని, జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని, మీడియాపై ప్రజాస్వామ్యంపై దాడి, మోహన్ బాబుకు ఇచ్చిన డాక్టరేట్ను రద్దు చేయాలన్నారు. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు జర్నలిస్టులు. అనంతరం రామచంద్రపురం ఆర్డీఓ డి అఖిలకు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా రామచంద్రపురం డీఎస్పీ బి రామకృష్ణకు డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించారు జర్నలిస్టులు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. మోహన్ బాబును జర్నలిస్టులకు జర్నలిస్టుల ఐక్యత
జర్నలిస్టుల రక్షణకు మోహన్ బాబు అతని అనుచరులపై మోహన్ బాబు అతని అనుచరులపై మీడియాపై దాడులు జర్నలిస్టుల రక్షణకు అనుచరులు వెంటనే మోహన్ బాబు అతని అనుచరులు వెంటనే జర్నలిస్టుల రక్షణకు మోహన్ బాబును వెంటనే మీడియాపై దాడి చేసిన వారిని వెంటనే జర్నలిస్టుల రక్షణకు మీడియాపై దాడులు మోహన్ బాబుని అనుచరుల్ని మోహన్ బాబుని చెప్పండి. జర్నలిస్టు రంజిత్ పై దాడి చేసిన వారిని రంజిత్ పై దాడి చేసిన వారిని రంజిత్ పై దాడి చేసిన వారిని విలేకరి రంజిత్ పై దాడి చేసిన వారిని మోహన్ బాబుని టీవీ9 జర్నలిస్ట్ రంజిత్ పై దాడి చేసిన వారిని మీడియా రక్షణకు జర్నలిస్టుల ఐక్యత పార్టీ రామచంద్రపురం నియోజకవర్గ కార్యదర్శి. నా పేరు పెద్దిరెడ్డి రాము. ఎందుకంటే సమాజంలో మా జర్నలిస్టు మిత్రుల మీద జరిగిన దాడిని మేము ఖండిస్తా ఉన్నాం. ముఖ్యంగా జర్నలిస్టుల మీద దాడి అంటే ప్రజాస్వామ్య వ్యవస్థ మీద దాడిని అభిప్రాయపడతా ఉన్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యం 4 స్తంభాల్లో ఒక స్తంభంగా ఉన్న జర్నలిస్టు మీద దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యం మీద దాడి చేయడమే. ఈ దాడికి కారణమైన నాయకులు ఎవరైతే మోహన్ బాబు ఉన్నాడో ఆయన రాజ్యసభ సభ్యుడిగా చేశాడు, పద్మశ్రీ అవార్డు తీసుకున్నాడు. ఈ దాడిలో ఆయన కేసులో అరెస్ట్ చేయాలా, ఆయనకి ఇచ్చిన పద్మశ్రీ అవార్డుని వెనక్కి తీసుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు నూకల బలరాం, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ మెంబర్ని. ఏదైతే జర్నలిస్టుల మీద జరిగిన దాడి, మోహన్ బాబు గారు చేసిన దాడిని మేము ఖండిస్తున్నాం. విషయం ఏంటంటే ప్రతి గ్రామంలో నుంచి కూడా చిన్న కింద నుంచి ఏ సమస్య వచ్చినా వాళ్ళు నిద్ర లేకుండా జీతభత్యాలు లేకపోయినప్పటికీ ప్రజల మేలు కోరి, ప్రభుత్వం యొక్క మేలు కోరి ఏదైతే వార్తలు రాస్తున్నారో వార్తలు రాసి వార్తల మీద స్పందిస్తున్న జనానికి మేలు జరుగుతుంది. కానీ ఈ రోజున మోహన్ బాబు గారు వీళ్ళ మీద చేయి చేసుకోవడం అన్నది మొత్తం కూడా వ్యవస్థ మీదే ఆయన దాడి చేసినదిగా మేము భావిస్తున్నాము. ఇప్పటికైనా ఆయన క్షమాపణ చెప్పాలి. ఆయనకి ఇచ్చిన ఏదైతే పద్మవిభూషణ ఇచ్చిన పద్మశ్రీ అవార్డుని వెనక్కి తీసుకోవాలని చెప్పని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. కోనసీమ జిల్లా రామచంద్రపురం డివిజనల్ అధికారి వారి కార్యాలయం వద్ద జర్నలిస్టులందరూ కలిసి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరూ కలిసి ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. భారతదేశం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ. ఇది ఇలాంటి వ్యవస్థలో 4వ స్తంభం అయినటువంటి మీడియాపై దాడి జరగడం అన్నది చాలా దురదృష్టకరం. ఆయన మోహన్ బాబు గారికి ఆయన వయసు, ఆయనకి ఇచ్చిన డాక్టరేటు ఇన్నిటినీ కూడా అవమానిస్తూ అతను స్థాయి మరిచి జర్నలిస్టుపై దాడి జరగడం అన్నది చాలా దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. మోహన్ బాబు అలాగే అతని అనుచరులు, అతని కుమారుడిపై కూడా రౌడీ షీట్ తెరవాలని మేము జర్నలిస్టులందరి తరఫున కూడా కోరుతున్నాం. అలాగే జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి. టీవీ9 జర్నలిస్టు రంజిత్పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా ఆయనకి డబ్బుంది, ఆ డబ్బున్న మతం చేత ఈ ఒళ్ళు మరిచి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించాలి. మాతో పాటు ఈ ప్రజా సంఘాల వారందరూ కూడా ఇవాళ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీడియాపై దాడులు ఖండించాలని కోరుతున్నాం.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు చిర్లా జగ్గిరెడ్డి, అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు పినిపే విశ్వరూప్, జిల్లాలోని మాజీ శాసనసభ్యులు ఎమ్మెల్సీలు కలిసి జిల్లా కలెక్టర్కి రైతుల తరపున విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. తక్షణమే రైతుకు పెట్టుబడి సాయం ఏడాదికి 20,000 రూపాయలు ఇవ్వాలని, సూపర్ 6 హామీని కూటమి ప్రభుత్వం అమలు చేయాలని వారు కలెక్టర్ని కోరారు. అలాగే ధాన్యానికి కనీస మద్దతు ధర ఇవ్వాల్సిందని, తడిసిన రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తేమ లెక్కలతో రైతులను ఇబ్బంది పెట్టడం మానుకోవాలని డిమాండ్ చేశారు. చిన్నగొట్టిగళ్లు మండలం బకారాపేట గ్రామంలో ఏనుగులు దాడులు కొనసాగుతున్నాయి. గత నెల కరెంటు షాక్తో మగ ఏనుగు చనిపోవడంతో అప్పటి నుంచి మండలంలో బకారాపేట, చిత్తేచెర్ల, ఎగవూరు, దిగవూరు గ్రామాలలోని పంటలపై ఏనుగులు దాడులు చేస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే గురువారం రాత్రి బకారాపేటకు చెందిన రెడ్డి సుబ్రహ్మణ్యం టమోటో తోటను పూర్తిగా ధ్వంసం చేసి అధికారులు స్పందించి ఏనుగులను అడవిలోకి తరమాలని రైతులు కోరుకుంటున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బిక్కవోల్లో శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవం దర్శించుకున్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దంపతులు. ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి భర్త విజయ్ భాస్కర్ పై మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి తీవ్ర విమర్శలు. రామచంద్రాపురంలో కథం తొక్కిన కలం యోధులు. టీవీ9 ప్రతినిధి రంజిత్ పై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేసి గాయపరచడాన్ని నిరసిస్తూ ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.
కాకినాడ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో 7వ వార్షికోత్సవం క్రిస్మస్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ 2 నుండి డిస్కౌంట్ తో పాటు గిఫ్టుల్లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలు రెడీమేడ్స్ పై అప్ టు 50%, 1+1, 1+2 కాంబో ఆఫర్స్. ప్రతి 1000 రూపాయలు ఆపై కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి. గాంధర్వ పట్టు చీరలు 3999 రూపాయలకే 1+1 ఆఫర్. కామధేను పట్టు చీరలు 899 రూపాయలకే 1+1 ఆఫర్. సూరత్ ఫ్యాన్సీ శారీస్ 199 రూపాయల నుండి, హ్యాండ్లూమ్ శారీస్ 399 రూపాయల నుండి, లంగావణి సెట్స్ 499 రూపాయల నుండి ప్రారంభం. హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు 1+1 ఆఫర్. 6 పెట్టి కోట్స్ 499 రూపాయల నుండి, టాప్స్ అండ్ లెగిన్స్ 99 రూపాయల నుండి, డ్రెస్ మెటీరియల్స్, చుడీదార్స్, కిడ్స్ జీన్స్, షర్ట్స్, ఫ్రాక్స్ అండ్ టీ షర్ట్స్ 1+1 ఆఫర్స్. ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ టు 50% ప్రోమో ఆఫర్స్. అన్ని మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 50% డిస్కౌంట్. ఫుట్ వేర్ 1 గ్రామ్ బెంటెక్స్ పై ఫ్లాట్ 10% తగ్గింపు. జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత తక్కువ తరుగు. చైన్స్ పై VA 3% నుండి, గాజులపై VA 4% నుండి, హారాలు నెక్లెస్లపై VA 7% నుండి, ఇయర్ రింగ్స్ నల్లపూసలపై VA 8% నుండి మొదలు. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. ఇచ్చేయండి. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ.